రన్నర్స్ వచ్చినటువంటి స్థానిక యూత్ వారికి, అలాగే థర్డ్ ప్రైజ్ లో ఉన్నటువంటి అండర్ యూత్ వారికి కూడా పెద్దలే కానీ ఇటువంటి చిన్న అల్లిని బట్టి స్థానిక యూత్ వారికి నేను తెలియజేస్తున్నాను. ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇటువంటి గేమ్స్ అనేది ఆడతారు. ఎందుకంటే ఇంకా వచ్చే తరంలో ఇటువంటి శారీరక శ్రమకు సంబంధించిన గేమ్స్ ఆడదని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కూడా సెల్ ఫోన్లకి పట్టుకుని కూర్చుంటారు కాబట్టి ఇలాగా టోర్నమెంట్ పెట్టి స్థానిక యూత్ వారు చిన్నపిల్లలందరూ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. చక్కగా 15 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా చక్కగా ఆడించి ఈరోజు ఫైనల్ లో చక్కగా జరిగించడానికి మంచిగా చేశారు. యూత్ వారికి ఆరోగ్యపరంగా ఉన్నాను. అలాగే ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక యూత్ వారికి, అలాగే ఏజెన్సీ వారికి, అలాగే కొత్తలకు వచ్చినటువంటి క్రీడా మహిళలందరూ కూడా సరే నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ తెలియజేసిన కుటుంబ గారికి యూత్ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో చంద్రుడు తొమ్మిది అందరికీ నమస్తే. ఈరోజు పెద్దలు కేశన్ రాజు గారు, అలాగే రవి గారు, చంద్రశేఖర్ గారు, పాఠశాల గారు, అలాగే మన వైసీపీ నాని గారు, ఈరోజు ఈ పిల్లలకి ఏర్పాటు చేసిన ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఉందో అది చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను టోర్నమెంట్ అంటే ఏదో పెద్దవాళ్ళు ఆడతారనుకున్నాను, కానీ చిన్న చిన్న పిల్లవాళ్ళతో ఆడించడం అంటే నిజంగా గ్రేట్. వాళ్ళకి ఆ ఆలోచన ప్లస్ వాళ్ళకి ఈ విధానాలు వాళ్ళకి నేర్పితే రానున్న రోజుల్లో స్పోర్ట్స్ విషయంలో ఒక ఉన్నతమైన ఆటలో నైపుణ్యం నేర్చుకుంటారు. ఎందుకంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు కనుక ఆ బాల్స్ వచ్చినప్పుడు కానీ అది కానీ జాగ్రత్తలు తీసుకుని ఈ క్రికెట్ అనేది నేర్చుకుంటే చాలా మంచిది. ఇంకా రానున్న రోజుల్లో మంచి మంచి ఇలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మంచి టోర్నమెంట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొంది గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్ జూనియర్ ప్రైజ్ ముఖ్య చేసినటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కేఎస్ఎం రాజు గారికి, అదేవిధంగా సెకండ్ మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ చంద్రశేఖర్ గారికి, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా మమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి సెకండేటిపల్లి మండల వైస్ ఎంపీపీ గారు కలబుత్తల నాని గారికి, అదేవిధంగా తాడి సహదేవ్ గారికి, అదేవిధంగా మండల యూత్ అధ్యక్షులు చిట్టి గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కొంత యూత్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమ్మర్ లో పిల్లల వల్ల ఇంట్లో తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. వాళ్ళకి ఎక్కువ టీవీకి ఎడిట్ అయిపోతారు, లేకపోతే ఫోన్ లో యూట్యూబ్ చూసుకోవడం, వీటి మీద ఉన్న శ్రద్ధ వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ మీద ఉండదు. ఈ పరిస్థితుల్లో నిజంగా గొంది యువత వారు చేసిన ఒక మంచి ప్రయత్నం పిల్లలకి, అంటే ప్రత్యేకంగా జూనియర్స్ కి ఇటువంటి కాంపిటీషన్ అనేది పెట్టడం. ఈరోజు వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. షీల్డ్, ఆ షీల్డ్ చూసినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఇంకా మన ఇటువంటి గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది. సో ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించినటువంటి యూత్ వారికి, ప్రత్యేకంగా మన వైస్ ఎంపీపీ గారు నాని గారికి, యూత్ వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కృష్ణ చంద్రశేఖర్ గారు వచ్చి
ఈరోజు గొంది గ్రామంలో స్థానిక యూత్ వారు ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్ కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా కేఎస్ రాజు గారికి, అదేవిధంగా వైసీపీ సీనియర్ నాయకులు పాటిశివ గారికి, రెడ్డానికి, మా సగ్నేటిపల్లి మండలం వైస్ ఎంపీపీ గారు నాని గారికి, అదేవిధంగా సహదేవ్ గారికి, అదేవిధంగా మా సగ్నేటిపల్లి మండలం వైసీపీ బూత్ అధ్యక్షులు చిట్టికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో వారం రోజులు పిల్లల్ని మరి క్రికెట్ దగ్గర కట్టిపడేయడం అంటే చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ రోజు పిల్లలందరూ కూడా సెల్ ఫోన్ లో గేమ్స్ కి ఎడిట్ అయిపోయి దాదాపుగా 7th క్లాస్ 8th క్లాస్ లేదా 5th క్లాస్ టైంకి స్పెట్స్ వచ్చేస్తున్నాయి అందరికి. ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే సైట్ ఎందుకు వచ్చేస్తుందంటే ఎక్కువ దగ్గర నుంచి సెల్ ఫోన్ ఆడటం వల్ల ఇటు హెడేక్ కానీ లేదంటే సైట్ ఆడటం జరుగుతుంది. కానీ సమ్మర్ అంటే ఇంకా మనం ఆల్మోస్ట్ అన్ని హాలిడేస్ కాబట్టి మ్యాక్సిమం టైము మనం సెల్ ఫోన్ కే స్పెండ్ చేస్తాం. కానీ వారం రోజుల పాటు పిల్లలందరినీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన గొంది యూత్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇక్కడున్న పిల్లలందరినీ చూస్తుంటే ఎవరు కూడా ఒబిసిటీ ఉన్న వాళ్ళు అంటే తోలకాయ ఉన్న వాళ్ళు అంటే అట్లా లావు ఉన్న వాళ్ళు ఎవరు లేదు, అట్లా బుద్ధిగా ఉన్న వాళ్ళు ఎవరు లేదు, సో యాక్టివ్ గా ఉన్నారు. కారణం ఏంటంటే మీరు ఎక్కువగా గేమ్స్ ఆడటం వలన మన మైండ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. సో చదవాలన్నా ఎవరు కూడా పూర్తి టైం చదువుకి కేటాయిస్తే మన మైండ్ సెట్ పాడైపోతుంది. కాబట్టి చదువుతో పాటు గేమ్స్ కూడా మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. జీవితంలో బాగోవటం అంటే ఈ రోజుల్లో మనం చూస్తే 35 దాటిన తర్వాత ఎవరిని అడిగినా సరే నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది అన్నాడు. కారణం ఏంటి? షుగర్ ఎస్పెషల్లీ షుగర్ ఎందుకు వస్తుంది అంటే శారీరక శ్రమ లేకపోవడం, అంటే శరీరాన్ని కష్టపెట్టుకోకుండా కేవలం తినటం, బండి ఎక్కడం, తిరగడం. ఇదే అవటం వల్ల ఏమవుతుందంటే బాడీ పెరిగిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల షుగర్ అనేది వస్తుంది. కానీ ఇటువంటి గేమ్స్ ఆడటం వల్ల మీలో శారీరక శ్రమ ఉండటం వల్ల ఇటువంటి కొన్ని జబ్బులకి, ఇవన్నీ హార్ట్ అటాక్లకు కానీ ఇవన్నిటికి కూడా చాలా దూరంగా ఈ గేమ్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి స్థానిక పెద్దలకి, ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించిన మా సోదరుడు నానికి, చిట్టికి, ఈ గ్రామ కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టీంలో విన్నర్స్ కి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాటలు తెలియజేసిన చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేకమైన సమయంలో యూత్ ఆధ్వర్యంలో అండర్-14 క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినారు. సభ్యులందరికీ నాన్నగారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చిన పెద్దలు కేఎస్ఎన్ రావు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు తమ్ముడు పాటిశివ గారికి, సాదేవ్ గారికి, అందరికీ చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చేసిన క్రీడాకారులందరికీ ఏర్పడిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు. మరి చాలా సంతోషంగా ఉంది నాకు మీ పిల్లలందరికీ. ఎక్కడ ఈ ఊర్లో ఇలాంటివి జరగలేదు, చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఇక్కడ సమకూర్చి జ్యోతి గారు మరి టోర్నమెంట్ పెట్టడం చక్కగా, మరి దాన్ని ఆర్గనైజ్ చేసి చక్కగా మరి ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ ఆటలో ఈ దేహ భాగం వల్ల మనిషికి అనారోగ్యం రాకుండా ఉంటాయి. మరి చక్కగా ప్రపంచం అంతా ఎక్సర్సైజ్ చేస్తా ఉంది. ప్రపంచం అంతా
కొన్ని చోట్ల అయితే కొన్ని దేశాలు అయితే నిర్బంధ వ్యాయామ విద్య ఉంటుంది. మన ఆసియా దేశాలు ఉన్నది జపాన్ కానీ ఇలాగ నార్త్ కొరియా కానీ సౌత్ కొరియా కానీ మొత్తం ఇవన్నీ చైనా కూడా నిర్బంధ వ్యాయామం చేయాలి ఎవరైనా సరే. అలాగే మరి మొన్న యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రత్యేకించి మనకి సైనికులు తక్కువ అయిపోతే అప్పటికప్పుడు రమ్మన్నారు కొన్ని లక్షల మంది. ప్లాన్ లేదు. ఎప్పుడైతే ఈ దేహదారులుగా ఉంటారో మంచి బలంగా ఉంటారో వాళ్ళని ప్రతి దాంట్లోకి తీసుకుంటారు. మీకు ఏ యూపీఎస్సీకి వెళ్ళాలన్నా దేహదారులు ఉండాలి. ప్రతి సివిల్ సర్వీస్కి వెళ్ళాలన్నా దేహదారులు ఉండాలి. ఎందుకంటే ఈ చిన్న వయసు నుంచే మీరు ఈ రకంగా ప్రయాణం చేస్తే మీరు కూడా తప్పనిసరిగా మరి రంజీ ట్రోఫీలో ఆడతారు, మన ఇంటర్నేషనల్ దాంట్లో కూడా ఆడతారని మీకు అందరికీ వినతి చేస్తే మరి ఇలాగే ఈ యూత్ వారు చక్కగా వీళ్ళందరినీ ముందు నడుపుతారని కోరుకుంటూ నాకు ప్రత్యేకంగా మరి నాని గారు వైస్ ప్రెసిడెంట్ మండల వైస్ ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా మరి పదే ఫోన్ చేయడం వచ్చారు. మీ అందరితో చాలా సంతోషం. ఇలాగా చక్కగా కార్యక్రమం చేయాలని అందరికీ ముగిస్తాం. తెలియజేస్తున్నాను. ప్రముఖ జర్నలిస్ట్ ఇంజేటి రవి గారికి తెలియజేస్తున్నాను. అలాగే 2 నిమిషాలు తెలుగు దేశ క్రీడాలను ఉద్దేశించి తెలియజేయడం చేస్తుంది. అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ ఇది. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ క్రీడాకారులకి అందరికీ శుభాకాంక్షలు. ఆటలు అనేది మానసికంగా స్ట్రాంగ్ గా ఉండడానికి ఉపయోగపడతాయి. అలాగే స్నేహాన్ని కూడా పెంపొందిస్తాయి. సో ఆటలు ఆడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. చూస్తున్న మన బాస్ కేఎస్ఆర్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నా. ఈరోజు గొంది గ్రామంలో స్థానిక జ్యోతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ కి విన్నర్స్, రన్నర్స్, అదేవిధంగా గెలుపు ఓటములు తాత్కాలికం ఇందులో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా నా కాంగ్రెస్ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, లోకల్ గా వైస్ ఎంపీపీ మా మిత్రుడు కొల్లబత్తుల నాని గారికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు స్పాటి శివకుమార్ గారికి, అదేవిధంగా మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మా మరొక మిత్రుడు ఎక్స్ సర్పంచ్ మా టి రవిరెడ్డి గారికి, అదేవిధంగా మా సహదేవ్కి, రఘుకి, అదేవిధంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అండర్ 14 పిల్లలందరినీ క్రికెట్ ఆడించడం కోసం స్థానిక యూత్ 1 వీక్ 1 ఇయర్ 10 days వరకు టైం స్పెండ్ చేసి పిల్లలందరినీ ప్రోత్సహించి ఈ టోర్నమెంట్ నడిపినందుకు మీ అందరికీ కూడా ముందుగా జ్యోతి యూత్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా గెలుపు ఓటముల్ని తాత్కాలికం, దాన్ని పట్టించు క్రీడా స్ఫూర్తిని రాబోయే రోజుల్లో మీరు మీ నుంచి మంచి క్రికెట్ ప్లేయర్లు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గొంది గ్రామంలో జరిగిన ఈ అండర్ 14 టోర్నమెంట్ మన రాజు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోని కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో జరిగి పిల్లలందరికీ కూడా ఆరోగ్యం, మానసికంగా కూడా ఆహ్లాదం పెంచుకొని పిల్లలు పెరిగి రాబోయే భవిష్యత్తుకి మీరే భవిష్యత్తు యువతదే, పిల్లలుగా ఉన్న మీరే రేపు భవిష్యత్తు. మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ గొంది జ్యోతి యూత్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. చేసిన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బహుమతి
బహుమతి అందరికీ చేస్తున్నాం. ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అఖిల్ రావాలని ఆలోచన చేస్తున్నాం. వచ్చి ఈ యొక్క సీని బహుకరించవలసిందిగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనకి టోర్నమెంట్ కూడా అఖిలే కలుసుకో అఖిల్ ఈ బహుమతి బహుకరించవలసిందిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తుంది. సెమీఫైనల్లో చక్కని ప్రదర్శనతో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎం చరణ్ తేజ సెమీఫైనల్లో హాఫ్ సెంచరీతో చక్కని ప్రదర్శించిన చరణ్ తేజకు చక్రి గారు వచ్చి యొక్క బహుమతిని అందజేయవలసిందిగా మనం చేస్తున్నాం. వచ్చి ఆయన స్థలంలో కూర్చోవాలని మనం ఈ యొక్క టోర్నమెంట్ లో చక్కని బౌలింగ్ తోనూ బ్యాటింగ్ తోనూ చక్కని ప్రదర్శించారు. సందీప్ జోయల్ ఆల్రౌండర్ గా ఈ యొక్క బహుమతిని స్వీకరించాలని మనం చేస్తున్నాము. ఈ యొక్క బహుమతిని అందించవలసిందిగా కొలబతల రాజేష్ చొప్పల రమేష్ ని ఆహ్వానిస్తున్నాం. ఆల్రౌండర్ ప్రదర్శన అన్ని మ్యాచ్లను సెకండ్ బ్యాట్స్ సెకండ్ బౌలింగ్ తోను సెమీఫైనల్ లో బెస్ట్ ఫినిషర్ 3 బాల్ 6 కొట్టాలంటే 1 బాల్ 6 చేస్తున్నాను. ఈ యొక్క మెడల్ పాకిల్ దాస్ వచ్చి అందజేయవలసిందిగా మనం చేస్తున్నాం. అద్దెల పదం ఛాలెంజర్ థర్డ్ ప్రైజ్ 11 మంది కూడా ఎక్కడికి రావాలని మనం చేస్తున్నాం. అంతకాలం చాలా బేసికి ఒక పాకిస్తాన్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. బహుకరించవలసిన సభ్యులు పాకిస్తాన్ కుమార్ గారిని చెప్పండి.
ఈ టోర్నమెంట్ పేరు చేసిన చించిన్ గారికి ఆహ్వానిస్తున్నాం. వీళ్ళందరికీ 11 మందికి మెడల్స్ బహుకరించవలసిగా చించిన్ గారిని, చంపశేని గారిని, బద్రి తొందరగా సంఘటన రావాల్సిన అంటే స్థానిక వారికి ఆహ్వానిస్తున్నాం. పదకొండు మంది కూడా చేస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. పదకొండు మందికి కప్పులు అందజేయవలసిందిగా గారిని బాబుని అలాగే సిద్ధు సిద్ధు
ಇಲ್ಲ ఇది మొబైల్ అట్లా తిప్పుతూ ఉండేది ఇది మొత్తం డిస్ప్లే వచ్చేసి అలా ఇచ్చేయండి ఇచ్చేసి పట్టుకుంది ఉండండి అన్న తోడు వచ్చింది కదా మనీ కదా మనీ ఇస్తారు ఏంట్రా ఒకటే సనే సనే కరెంట్ లేదు సాధించలే టెన్నర్స్ ఇవ్వండి టెన్నర్స్ రెడీ ఓకే ఉండదండి స్మోల్ కూడా రావాలి ఒక్కొక్కటి చిన్న ఇచ్చేసి రాజేష్ ఇచ్చేసి చూడన్నా ఇచ్చేదా అన్న పెట్టారా అవునా చిట్టి రాజ్బాబు రామజలంక చింత రాజ్బాబు రామజలంక అలా చేస్తారు
జనరల్ కి ప్రెజెంటేషన్ చేయవలసిందిగా కేశవ ప్రాంతం నుంచి ఒక ఫస్ట్ ప్రైజ్ విన్నర్ని బహుకరించవలసిందిగా మనం చూస్తున్నాం. క్యాష్ ప్రైజ్ మన ఎంపీ నాని గారు వెళ్ళి అందుకోవాల్సిందిగా మనం చూస్తున్నాం. వ్యవసాయం చెప్పి మేనేజర్ చేస్తున్నారు. అందరు చక్కగా పెట్టండి. పెద్దలందరూ ఒకసారి రావాల్సింది మనం చేస్తున్నాము. ఇంకోటి మంది మనం చేస్తాం. ఓకే, ఎలా చూడండి, ఎలా చూడండి, కిందకి ఓకేనా? ఓకే సార్, ఒకసారి ఓకే. వెళ్ళిపోతున్నారు, వచ్చి తెచ్చుకోరా, ఎలా వెళ్ళిపోతున్నారా? రోహిత్
పోతున్నారు ఇది కేసన్ రైతు ఒక చిన్న రిక్వెస్ట్, కుదిరితే పార్టీ తరఫున క్రికెట్ కిట్లు చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రతి గ్రామంలో ప్రతి యూత్ వారికి అండర్ 14 ఆడుతున్న క్రికెట్ అందరికి కిట్ను అందజేయవలసిందిగా మనం చేస్తున్నాను పార్టీ తరఫున. కేసన్ గారు మాట ఇచ్చారండి, ప్రతి గ్రామంలో ప్రతి యూత్ వారికి పార్టీ తరఫున క్రికెట్ కిట్ వస్తుంది త్వరలోనే.